మనం పాఠంలోకి వెళ్దాం. పేజ్ నెంబర్ 14 చూడండి. उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. उलझन में उलझे लोगों को तथ्य दीप समझाएंगे, भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे, उनको राह दिखाएंगे. हम खुशियों के दीप जला जीवन ज्योत जलाएंगे. हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. ఇక్కడ మనము అర్థాలను తీసుకున్నట్టయితే ఉలఝన్ అంటే మీ ఆపద, కష్టాలు, చిక్కులు అని. ఉలఝే లోగోంకో చిక్కుకున్న వారికి. తథ్యదీప్ అంటే నిజమైన దారి, సచ్చా రాస్తా. సమఝాయేంగే వారికి చూపుతాం. భటక్ రహే అంటే మీ దారి తప్పిన వారికి. జో జీవన పథసే అంటే జీవన మార్గం, జీవన్ పథ్ అంటే జీవన మార్గం. భటక్ రహే అంటే తప్పిన వారు. ఉన్కో వారికి. రాహ్ అంటే దారి, సరి అయిన దారి. దిఖాయేంగే చూపిస్తాం. హం మనము. ఖుషియోంకే ఆనందపు. దీప్ దీపాలు. జల వెలిగిస్తాం. జీవన జ్యోత్ అంటే మీ జీవన జ్యోతి. జలాయేంగే వెలిగిస్తాం. హం భారత్వాసి మేము భారతీయులం. దునియాంకో ప్రపంచాన్ని. పావనధామ్ బనాయేంగే స్వర్గంగా మారుస్తాం, తయారు చేస్తాం అనేసి. ఈ పదాలకు అర్థాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి పదానికి హిందీ టు హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. బట్ టైం దృష్ట్యా నేను ఇక్కడ అన్ని డిస్కస్ చేయలేదు అన్ని భాషలలో. మీరు ఈ స్క్రీన్ని పాస్ చేసి ఈ స్క్రీన్ని ఆపి మీరు అర్థాలు మీ టెక్స్ట్ బుక్లో నోట్ చేసుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? చూడండి చెప్తున్నాడు ఇక్కడ. उलझन में उलझे लोगों को तथ्यदीप समझाएंगे, भटक रहे जो जीवन पथ से उनको राह दिखाएंगे. ఉలఝన్ అంటే ఆపదలు, చిక్కులు, కష్టాలు. ఎప్పుడూ జీవితము మనకు ఒకే విధంగా సాఫీగా సాగదు. ఉంటూ ఉంటూ మనిషికి ఏదో ఒక ఆపద వస్తుంది, ఏవో కొన్ని సమస్యలు వస్తాయి, ఏవో కొన్ని చిక్కులు వస్తాయి. అది ఆరోగ్యపరమైనవి కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, ఏదైనా కావచ్చు. అటువంటి సమస్యలో చిక్కుకున్న వ్యక్తులకు మనం ఏం చేయాలంట? తథ్యదీప్ సమఝాయేంగే. తథ్యదీప్ అంటే మనము ఒక నిజమైన దారిని చూపాలి. ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నాడు అనుకుందాం. అటువంటి వ్యక్తులకు మనం ఏం చేయాలి? మనము ఆర్థిక సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని చేసి వారికి ఒక రైట్ డైరెక్షన్ ఇవ్వాలి. ఒకవేళ ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు, అటువంటి వ్యక్తికి ఏం చేయాలి? మనము మంచి మంచి సూచనలు ఇచ్చి ఆ వ్యక్తిని ఆరోగ్యం నుండి అంటే మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా మార్చడానికి మన వంతు ప్రయత్నాన్ని మనము చేయాలి. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ? భటక్ రహే జో జీవన పథసే. మనము మన సమాజంలో ఎంతో మందిని చూసింటాం. అంటే జీవన పథసే అంటే ఈ జీవన మార్గం నుండి కొంతమంది దారి తప్పి ఉంటారు. మన అందరికీ తెలిసిందే. మన సమాజంలో మనం ఎన్నోసార్లు దృశ్యాలను చూస్తూ ఉంటాం. ప్రభుత్వ ఆస్తులను చాలామంది కాల్చేస్తూ ఉంటారు. ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను కూడా చాలామంది కాల్చేస్తుంటారు. ఇక్కడ మనం ఒక దృశ్యాన్ని చూడొచ్చు. ఒక కారును కాల్చేస్తున్నాడు. దాదాపు ఇప్పుడు కారు వెల ఎంత? దాదాపు 4-5 లక్షలు. వెనక ట్రాక్టర్ కూడా కాలిపోతుంది. ట్రాక్టర్ కూడా ఎంత? దాదాపు 8-9 లక్షలు. ఒక రైతు తమ జీవితకాలం అంతా కష్టపడి తాను కూడబెట్టుకున్న డబ్బులతో ఒక ట్రాక్టర్ కొన్నాడు అనుకుందాం. అతను ఏదో ఒక సందర్భంలో పాపము పని రీత్యా అతను వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ అల్లర్లు చెలరేగితే అక్కడ అల్లర్లలో వాని ట్రాక్టర్ను, వాని కారును కాల్చేస్తే అతను తమ జీవితాన్ని ఏ విధంగా గడుపుతాడు చూడండి. ఈ విధంగా
మనము దారి తప్పిన వ్యక్తులను, అంటే మనమేమి వాడు జీవితంలో సరైన దారిలో వెళ్ళని వాళ్ళను మనము సమాజంలో చూస్తుంటాం. ఎంతోమంది తాగుడుబోతులు ఉంటారు, అవునా? తాగుడుకు బానిసై కనీసము భార్యను పిల్లలను కూడా పట్టించుకోకుండా మన సమాజంలో మనం చాలాసార్లు చూసింటాము. భార్య మంగళసూత్రాలను అమ్మి కూడా తాగే వాళ్ళు ఉంటారు. పిల్లలకు కనీస అవసరాలను తీర్చకుండా, అంటే మీ పిల్లలకు అవసరమైన బట్టలు కానివచ్చు, పుస్తకాలు కానివచ్చు, పెన్నులు కానివచ్చు, కనీసము అటువంటి వస్తువులను కూడా కొనివ్వకుండా ఆ డబ్బులను సైతము తాగుడికే వినియోగించే వ్యక్తులు మన సమాజంలో చాలామంది ఉంటారు. అటువంటి వ్యక్తులను మనం గుర్తించి, అంటే మీ జీవన మార్గంలో పయనించకుండా దారి తప్పిన వ్యక్తులు మనము గుర్తించి ఏం చేయాలి? ఉన్కో సహీ రాహ దిఖానా చాహియే. వారికి ఒక సరైన మార్గాన్ని, ఒక రైట్ డైరెక్షన్ని ఇవ్వాలి. మనం ఇలా చేస్తే తప్పునైనా మన ఆస్తులను మనం కాపాడుకోవాలి, మన దేశ సంపదను మనమే రక్షించుకోవాలి, మనం పొగ తాగకూడదు, మనం మద్యపానం సేవించకూడదు, దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దీనివల్ల ఎంతో నష్టం ఉంది, సమాజానికి నష్టం వాటిల్లుతుంది, సమాజంపై కూడా దీనివల్ల చెడు ప్రభావం పడుతుంది, మన ఆరోగ్యం కూడా దీనివల్ల చెడిపోతుంది అనేసి వారికి చెప్పవలసిన మాటలని చెప్పి, భటక్ రహే జో జీవన పథ్ సే ఉన్కో రాహ దిఖాయేంగే. అంటే ఎవరైతే జీవన మార్గం నుండి దారి తప్పారో వారికి సరైన మార్గాన్ని కూడా మనము చూపించగలం. ఈ లక్షణము ప్రతి భారతీయంలో కూడా ఉంది అంటున్నాడు. తర్వాత చూడండి, హమ్ ఖుషియోం కే దీప్ జలా జీవన జ్యోతు జలాయేంగే, హమ్ భారతవాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే. మనం భారతీయులం మనము అనుకుంటే ఖుషియోం కే దీప్ జల, ప్రజల జీవితాలలో ఆనందపు దీపాలను వెలిగించగలం చెబుతున్నాడు. ఆనందపు దీపాలనే కాదు, జీవన జ్యోతి మనం అనుకుంటే జీవన జ్యోతులను కూడా మనం వెలిగించగలం. హమ్ భారతవాసి, మేము భారతీయులం మనం అనుకుంటే దునియాకో పావన్ ధామ్ బనాయేంగే, మేము అనుకుంటే ఈ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చగలం. ఇది మన భారతీయుల గొప్పతనం అనేసి ఇక్కడ కవి ఆర్పి నిషంగ్ గారు చెప్పడం జరిగింది. ఇక మనము చివరి 4 లైన్లను మనం చూసినట్టయితే, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, सत्य अहिंसा त्याग समर्पण की बगियां महकाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे. ఏమంటున్నాడు? मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, सत्य अहिंसा त्याग समर्पण की बगियां महकाएंगे, जग के सारे क्लेश मिटाकर धरती को स्वर्ग बनाएंगे, विश्व बंधुत्व का मूल मंत्र हम दुनिया में सरसाएंगे. ఈ పదాలకు మనం అర్థాలు చూసినట్టయితే, మన్ అంటే మనం ముందే తెలుసుకున్నాం మనస్సు, శ్రద్ధ అంటే భక్తి శ్రద్ధలు, ప్రేమ, అద్భుతమైన, దృశ్యము, దిఖాయేంగే చూపిస్తాం, సత్యము, అహింస, త్యాగము, సమర్పణ బలిదానము, బగియ తోట, మహకాయేంగే గుబాళింప చేస్తాం, జగ్ ప్రపంచం, క్లేష్ కొట్లాటలు, మిటాకర్ రూపుమాపి, ధరతికో ఈ భూమిని, స్వర్గము బనాయేంగే చేస్తాం, విశ్వ బంధుత్వ భావన, మూలమంత్రము, దునియా ప్రపంచం, సరసాయంగే వర్షింపజేస్తాం,
ఈ పదాలకు అర్థాలు యాజ్ యూజువల్గా హిందీ టు హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. మీరు ఆ అర్థాలను స్క్రీన్ పాస్ చేసి రాసుకోండి. ఇక్కడ చూడండి, మన్మే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయింగే. ఈ వాక్యం గురించి మనం ముందే చెప్పుకుందాం. మనం భారతీయులం, మన మనస్సులోని భక్తి శ్రద్ధలు మరియు ప్రేమ అనే అద్భుతమైన దృశ్యాలను మనం ప్రపంచానికి చూపించగలం. ఇక్కడ చెబుతున్నాడు, సత్య అహింస త్యాగ సమర్పణ. సత్య అంటే సత్యము, అహింస అంటే అహింస, త్యాగ అంటే త్యాగము, సమర్పణ అంటే బలిదానము. కి బగియా, బగియా అంటే తోట. ఇక్కడ మనం గమనించినట్టయితే తోట అంటే తోటలో ఒకే చెట్టు ఉంటుందా? తోట అంటే వాటిలో చాలా చెట్లు ఉంటాయా, ఉండవా? అదేవిధంగా మన భారతీయుల మనస్సులో కూడా ఏదో ఒక లక్షణం మాత్రమే ఉండదు, గొప్ప లక్షణము ఒక్కటి మాత్రమే ఉండదు. ఇటువంటి గొప్ప లక్షణాల సమూహము మన మనస్సులో ఉంటుంది. చెబుతున్నాడు ఇక్కడ ఏమేమి లక్షణాలు? సత్యము. మనం ముందే అనుకున్నాము ఏమనేసి, అంతకుముందు 9th క్లాస్లోనే మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. జిస్ దేశ్ మే గంగా బెహతీ హై. ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో నివసించే ప్రజలు ఏ విధంగా ఉంటారో అనేసి శైలేంద్ర కుమార్ ఒక పాట ద్వారా చెప్పారనమాట. ఏమనేసి, होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है అని. దాంట్లో ఫస్ట్ వాక్యం ఏం చెప్పాడు? होठों पे सच्चाई रहती है అన్నాడు. होठों पे सच्चाई रहती है అంటే భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి పెదవు పైన ఏముంటుంది? సత్యమే ఉంటుంది. సత్యమునే పలుకోవలెను. ఎన్నిసార్లు మనం చెప్పింటాము, ఎన్నిసార్లు మనం వినింటాం. చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఇటువంటి సత్య భావనలు మరియు అహింసా పరమో ధర్మ అని భావించి ఎటువంటి రక్తపాతము లేకుండా మన భారతదేశం నుండి ఆంగ్లేయులను పారద్రోలిన మహాత్మా గాంధీ గారు ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచారు అహింసా విధానంలో. త్యాగ్ అంటే తమ స్వలాభం, ఎటువంటి స్వలాభం కోరుకోకుండా తమ సర్వస్వాన్ని ధారపోయడమే, తమ సర్వస్వాన్ని అర్పించడమే త్యాగం. చూడండి, భగత్ సింగ్ గారి గురించి మనం వినింటాం. భగత్ సింగ్ గారు జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది, మనందరికీ తెలిసిందే. 1919లో జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. దాదాపు 3000 మంది భారతీయులను ఎటువంటి కారణం లేకుండా వాళ్ళు మీటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఒక పెద్ద గ్రౌండ్లో మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్ జరిగే గ్రౌండ్కి ఎంట్రన్స్ ఒకటే ఉంటుందన్నమాట. దాదాపు 3000 మంది ప్రజలు ఒక చోట గుమికూడి మీటింగ్ చేసుకుంటూ ఉంటే ఆ మీటింగ్లోకి జనరల్ డయ్యర్ అనేవాడు తమ సైనికులతో తుపాకులతో ప్రవేశించి ఎటువంటి హెచ్చరిక చేయకుండా కాల్చడం స్టార్ట్ చేస్తాడు. మనకు వినడానికి చాలా ఈజీగానే ఉంటుంది. ఆ 3000 మంది ప్రజలపై ఒక్కసారిగా ఆ తూటాల వర్షము కురిపించేసరికి అక్కడ ఆ మీటింగ్లో ఉన్న ప్రజలకు అర్థం కాలేదన్నమాట. ఏం చేయాలి, ఏం చేస్తే మన ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు అనేసి ఆ ప్రజలంతా చెల్లా చెదురు అయిపోయారు. దానిలో ఆ గ్రౌండ్లో ఒక బావి కూడా ఉంది. ఆ బావిలో చాలామంది ఏం చేశారంటే, ఒక వ్యక్తి ఆలోచించాడు, ఓహో కనీసం నేను ఈ బావిలో దూకేస్తే నా ప్రాణాలు నేను కాపాడుకోవచ్చు కదా అనేసి ఒక వ్యక్తికి బావిలో దూకాడు. ఆ వ్యక్తిని చూసి చాలామంది కూడా ఇదే ఆలోచించారు, ఓహో నేను కూడా బావిలో దూకితే ప్రాణాలు కాపాడుకోవచ్చు కదా అనేసి చాలామంది ఆ బావిలో దూకడం వల్ల చాలామంది ఆ బావిలోనే ఊపిరి ఆడక చనిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది వ్యక్తులు కనీసం ఈ బిల్డింగ్స్ని త్వరగా ఎక్కేస్తే ఆ బిల్డింగ్ను దాటి వెళ్ళిపోతే నా ప్రాణాలు నేను కాపాడుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో బిల్డింగ్ ఎక్కుతుంటే ఆ బిల్డింగ్ ఎక్కుతున్న వాళ్ళపై కూడా కాల్పులు జరిపారు. ఆ ఎక్కే సందర్భంలో కొంతమంది ఎక్కిన తర్వాత, కొంతమంది పూర్తి పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా కాల్పులు జరిపారు. ఆ బిల్డింగ్స్ పై రక్తపు మరకలు కూడా అలాగే ఉండిపోయాయి. ఆ విధంగా ఆ వాతావరణము, ఆ ప్రాంతమంతా భారతీయుల రక్తంతో తడిచి ముద్దయిపోయిందనమాట. ఆ ప్రాంతం అంతా. ఆ గ్రౌండ్లోకి వెళ్ళాడు మన భగత్ సింగ్. అప్పుడు ఆ భగత్ సింగ్కి 9 సంవత్సరాల వయస్సు. ఆ గ్రౌండ్కి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి భగత్ సింగ్ ఆ భారతీయుల రక్తంతో తడిచిన మట్టిని తమ చేతిలోకి తీసుకొనేసి ఏం చేశాడు, అప్పుడే ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఏమనేసి,
ఖచ్చితంగా ఈ రక్తముతో తడిచిన మట్టికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని. ఎన్ని సంవత్సరాల వయసులో? కేవలం 9 సంవత్సరాల వయసులో. 13 సంవత్సరాల వయసులో అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను ఈ ప్రాణాన్ని నా దేశం కోసమే త్యాగం చేయాలి, నా దేశం కోసం ఈ ప్రాణాలను వదలాలి అనే డిసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు నా వయసు 38 సంవత్సరాలు. నేను నా దేశం కోసం ఇది చెయ్యాలి అని నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. కానీ భగత్ సింగ్ చూడండి ఎంత గొప్ప వ్యక్తి. 13 సంవత్సరాల వయసులోనే అతను డిసైడ్ చేసేసాడు. ఏమనేసి? నేను నా ప్రాణాన్ని ఖచ్చితంగా నా దేశం కోసమే ధారపోయాలి అని. అదే లక్ష్యంతో, అదే ఉద్దేశంతో తమ జీవితాన్ని ముందుకు కొనసాగించాడు. ఆంగ్లేయులకు సింహ స్వప్నంగా తయారయ్యాడు. చివరికి 23 సంవత్సరాల వయస్సులో ఉరికంబం పాలయ్యాడు. మన దేశం కోసము ప్రాణాలను వదిలేశాడు. అది త్యాగం అంటే. ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా తమ సర్వస్వాన్ని అర్పించడాన్ని ఏమంటామంటే త్యాగం అంటాము. ఈ త్యాగం అనే భావన కేవలం భగత్ సింగ్ మనస్సులోనే కాదు, ఆ భగత్ సింగ్ పుట్టిన గడ్డపైనే నువ్వు నేను అందరం పుట్టాము కాబట్టి ఆ భావనలు మన మనస్సులో కూడా ఉంటాయి. సమర్పణ అంటే బలిదానం. ఇది కూడా అంతే. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మన సర్వస్వాన్ని త్యాగం చేయడం. అల్లూరి సీతారామరాజు గారు చూడండి. అల్లూరి సీతారామరాజు గారు ఆ సమయంలో తమ ప్రాణాలను ఏం చేశారు? తమ ప్రాణాలను నవ్వుతూ ఇచ్చేశారు. ఒకవైపు తన శరీరంలోకి ఆంగ్లేయ తూటాలు తమ శరీరంలోకి చుచ్చుకుపోతున్న వందే మాతరం అనే నినాదాలతో తమ ప్రాణాలను అతను ఏం చేశాడు? ధారపోశాడు. ఎందుకు ధారపోశారు? మన కోసం, మన దేశ స్వాతంత్రం కోసం. వాటిని అంటాము బలిదానం, వాటిని అంటాం త్యాగం. ఈ విధంగా ఇటువంటి గొప్ప గొప్ప భావాలను మన మనస్సులో మనం ఏం చేయాలి? మన మనస్సులో వాటిని ఇనుమడింపజేసుకోవడమే కాకుండా వీటిని ఎక్స్పోజ్ చేయాలి. మనకు ఎక్కడ అవసరం పడితే అక్కడ ఆ లక్షణాలను, ఆ భావాలను మనం ఏం చేయాలి? బయటికి ఎక్స్పోజ్ చేయాలి చెబుతున్నాడు. జగ్ కే సారే క్లేష మిటాకర్ ధర్తీ కో స్వర్గ బనాయేంగే. ఈ ప్రపంచంలో ఉండే తగాదాలని రూపుమాపి, చాలా చోట్ల వార్స్ జరుగుతున్నాయి కదా, ఈ ప్రపంచంలోని తగాదాలను రూపుమాపి ఈ ప్రపంచాన్ని మనము స్వర్గంగా మార్చే ప్రయత్నాన్ని మనము చేయాలి. ఎందుకంటే చెబుతున్నాడు, విశ్వ బంధుత్వ కా మూల మంత్రహం దురియా బేసర సాయంగే. మనం భారతీయులం అనుకున్నాం కదా, మనం భారతీయులమే కదా. మనం భారతీయులుగా ఉన్న తర్వాత మన లక్ష్యం ఒక్కటే. అంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక లక్ష్యంతో ముందుకు కొనసాగుతూ ఉంటాడు. అవునా? ఒక విద్యార్థి చదువుతున్నాడంటే ఇన్ ఫ్యూచర్లో ఏదో ఒక ఉన్నత స్థానానికి ఎగబాకాలని, ఒక ఉన్నత స్థానాన్ని పొందాలని ఆ పిల్లవాడు చదువుతుంటాడు. అదేవిధంగా మన భారతదేశ సాంప్రదాయాలు, మన భారతదేశ సంస్కృతి కూడా ఒక పయనాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎందుకు? మన భారతదేశ సంస్కృతి యొక్క లక్ష్యం ఏమి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? చెబుతున్నాడు, మన భారతదేశం యొక్క లక్ష్యము వసుధైక కుటుంబకం. మన భారతదేశం యొక్క లక్ష్యం ఏమి? వసుధైక కుటుంబకం. వసుధ అంటే ఏందో తెలుసా మనకు? వసుధ అంటే అర్థము భూమి. వసుధ అంటే అర్థము భూమి. కుటుంబకం అంటే పరివారని, కుటుంబము అని. అంటే ఈ భూమిపై నివసించే ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యుడే అని భావించడమే మన భారతీయుని యొక్క లక్ష్యం. ఓకేనా? ఈ విధంగా మనం సంకుచిత భావాన్ని కలిగి ఉన్నాం. మన జిల్లా ప్రజలు మనమంతా ఒకటప్ప, మన కులం ప్రజలు మనమంతా ఒకటప్ప, మన రాష్ట్రం ప్రజలు మనమంతా ఒకటప్ప. అవునా లేదా? మనం తెలుగువారము. ఇది కాదు మనకు కావాల్సింది. వసుధైక కుటుంబకం. ఈ భూమి మీద నివసించే ప్రతి వ్యక్తి నా సోదరుడే. ఈ భూమిపైన నివసించే ప్రతి వ్యక్తి నా కుటుంబ సభ్యుడే. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క లక్ష్యం. ఈ లక్ష్యాన్ని, ఈ గొప్ప భావనను మనం ఏం చేయాలి? మన మనస్సులో పెంపొందించుకోవాలి. ఇలా పెంపొందించుకున్నప్పుడే మన లక్ష్యం అనేది ఏమవుతుంది? నెరవేరుతుంది. అప్పుడు మనము ఈ ప్రపంచంలో ఈ శాంతిని మనము స్థాపించగలం, శాంతిని మనము ఏర్పాటు చేయగలం. అర్థమవుతుందా? ఎందుకంటే మనము ఆషామాషి కాదు. వేరే దేశాల ప్రజలకు మనకు చాలా తేడా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు, మనకు పాకిస్తాన్లో చూడండి. పాకిస్తాన్లో అందరూ మనకు ముస్లిమ్సే కనబడతారు.
అక్కడ కేవలం రెండే తేడాలు ఉన్నాయి. ఆ ముస్లింలో కేవలం రెండు తేడాలు ఉన్నాయి, ఒకటి సున్నీ అని ఒకటి షియా అని. కేవలం ఒకే ఒక రెండు తేడాలతోనే వాళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటుంటారు, ఎప్పుడు రక్తపాతం జరుగుతూనే ఉంటుంది. ఇరాక్ చూడండి, ఇరాక్లో కూడా ముస్లిమ్సే ఉన్నారు, అక్కడ రెండే వర్గాలు ఉన్నాయి, సున్నీ షియా. ఎప్పుడు రక్తపాతం జరుగుతూనే ఉంటుంది, బాంబులు పేలుతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. ఎప్పుడైనా మనం గమనించామా మన భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. మనం ఏ విధంగా చూసినా వేరు వేరు, అవునా లేదా? భాష పరంగా వేరు, సాంప్రదాయం పరంగా వేరు, వేషధారణ పరంగా వేరు. ఈ విధంగా మనం మన సమాజంలో మన మధ్య ఎన్ని తారతమ్యాలు, ఎన్ని భేదభావాలు మనమంతా ఇలా ఉన్నాం, కలిసిమెలిసి అన్నాతమ్ముల వలె ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి మనస్సులో, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి మనస్సులో ఒక భావన ఉంటుంది. అదేంది? వసుదైక కుటుంబకం. ఆ భావనను మనము పెంచి పోషించినట్లయితేనే మనమేమి మన దేశంలో కానివచ్చు, మన సమాజంలో కానివచ్చు, ప్రపంచంలో కానివచ్చు, మనము శాంతిని నెలకొల్పగలం, ఈ ప్రపంచాన్ని ఒక స్వర్గంగా మార్చగలం. చివర రెండు వాక్యాలు చెబుతున్నాడు. హమ్ భారతవాసి దునియాంకో పావంధామ్ బనాయేంగే, మన్ మే శ్రద్ధ ఔర్ ప్రేమ కా అద్భుత దృశ్య దిఖాయేంగే. కాబట్టి మనం భారతీయులం. ఈ భారతీయులుగా పైన మనము చర్చించుకున్న లక్షణాలని మన మనస్సులో మనము ఏర్పాటు చేసుకుని దానిని పెంపొందించుకున్నట్లయితే మనము భారతీయులం, ఈ ప్రపంచాన్ని మనము స్వర్గంగా మార్చగలం ఖచ్చితంగా అనేసి ఆర్పి నిషంగ్ గారు మన భారతీయులలో ఉన్న మరి ఉండవలసిన లక్షణాల గురించి, మన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ ఈ పాఠం ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి భారత పౌరులైన మనము కూడా ఇటువంటి గొప్ప లక్షణాలను, ఇటువంటి గొప్ప భావాలను మనము పెంపొందించుకొని భారతీయ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా మన దేశ గౌరవాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందింపజేసి మన దేశ గొప్పతనాన్ని వారి ముందు ప్రకటించి మనమేమి ప్రపంచాన్ని స్వర్గంగా మార్చే ప్రయత్నాన్ని మన విద్యార్థులుగా మనము చేయాలి. ఇది ఈ పాఠం యొక్క అర్థము. మనము నెక్స్ట్ లెసన్ ద్వారా మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్?